వాడపల్లి. ఈ మధ్యకాలంలో ఈ పేరు వినలేని వాళ్ళు ఎవ్వరూ లేరని అనుకుంటున్నాను. ఎవరి నోటి వెంట చూసినా వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించే వింటున్నాను. ఏ వీడియోస్లో చూసినా అవే కనబడుతున్నాయి. 7 వారాలు గుడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని 7 ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరికైనా కూడా నెరవేరుతుందంట. ఎంతోమంది నోట్లుండి వింటున్నాను, అలానే కళ్ళారా చూశాను కూడా వాళ్ళ కోరిక నెరవేరడం అనేది. అయితే నేను కూడా ఎప్పటి నుండో వెళ్దాము అనుకున్నాను. ఎన్నోసార్లు స్వామి దగ్గర నుండి పిలుపు వచ్చినా కూడా వెళ్ళలేకపోయానండి. కానీ ఈసారి ఎట్టి పరిస్థితిలో స్వామి దగ్గర నుండి పిలుపు వస్తే మాత్రం వెళ్ళిపోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. అలానే స్వామి దగ్గర నుండి మాకు సంక్రాంతి ముందైతే పిలుపు వచ్చింది. సంక్రాంతి పండుగ అంతా చేసుకున్న తర్వాత వెళ్ళాలని నిర్ణయించుకొని వాడపల్లి అయితే వెళ్తున్నాము. చాలామందికి నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను 3 వారాలు అయితే పూర్తి చేసుకున్నాను వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అనేది. ఇంకా 5 వారాలు ఉంది. సాధారణంగా అయితే 7 వారాలు వెళ్తారు. వడ్డీ వారం కూడా స్వామివారికి అయితే సమర్పించి వస్తారు కదా. సో అలా 8 వారాలు చేసుకుని 9వ వారం అష్టోత్తరం కూడా పెట్టుకుంటున్నారంట. అసలు వాడపల్లి ఎలా చేరుకోవాలి? నిజంగానే 7 వారాలు వెళ్తే కోరిక నెరవేరుతుందా? నిజమెంత? ఇవన్నీ విషయాల్ని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది, అలానే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ వీడియో ఎవరైతే వైజాగ్ నుండి వెళ్తారో వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వాడపల్లి మేమైతే గనక ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటలకు వైజాగ్ రైల్వే స్టేషన్లో ఏపీ ఎక్స్ప్రెస్ అని ఉంటుందండి ట్రైను. ఆ ట్రైన్కి అయితే మేము ఎక్కుతున్నాము. ముందుగానే టికెట్ తీసుకుంటే స్లీపర్కి అయితే 225 రూపీస్ పడుతుంది. అదే జనరల్ అయితే 100 రూపీస్ పడుతుంది. ఏసీ అయితే 500 to 600 అయితే పడుతుంది. ముందుగానే టికెట్స్ చేసుకుంటే చక్కగా వెళ్ళిపోవచ్చు. 10 గంటలకు మనం వైజాగ్లో ట్రైన్ ఎక్కితే 1:15 రాజమండ్రి చేరుకుంటాం. రాజమండ్రిలో అయితే ట్రైన్ దిగేయాలి. రాజమండ్రి నుండి వాడపల్లి వెళ్ళడానికి సరిగ్గా 1 గంట సమయం అయితే పడుతుంది. అక్కడ చాలా వెహికల్స్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. మనం వాడపల్లి చేరేసరికి వైజాగ్ నుండి అయితే శనివారం అయిపోతుంది. చాలామంది ఉదయం కూడా వెళ్ళొచ్చు. కానీ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటారో, బ్రహ్మ ముహూర్తంలో అక్కడ ఎవరైతే ప్రదక్షిణ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ టైమింగ్స్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అండ్ మాకు శనివారం వచ్చిన తర్వాత 7 శనివారాల పూజకు కానీ దేనికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ముందు రోజు రాత్రే బయలుదేరుతున్నాము. అలా ఏపీ ఎక్స్ప్రెస్ నుండి రాజమండ్రి చేరుకున్న తర్వాత ఆటోకి రాత్రిపూట అయితే 80 రూపాయలు తీసుకుంటారు. రిటర్న్ వచ్చినప్పుడు డే టైం అయితే కనుక 70 రూపాయలు మాత్రమే తీసుకుంటారండి. ఇప్పుడు నేను ఏ రోజైతే పోస్ట్ చేస్తున్నానో ఆ డేట్స్లో, ఆ మంత్స్లో నేను ఈ ఛార్జెస్ అన్నీ కూడా చెప్తున్నాను. మళ్ళీ ఇది వేరే నెలల్లో మీరు అంటే చాలా నెలలు అయిపోయిన తర్వాత వీడియో చూసారనుకోండి, అప్పటికి ఛార్జెస్ అనేవి మారచ్చు. ఇప్పటికీ మేము వెళ్తున్నదైతే ఇది. అక్కడి నుంచి ఆటో చాలామంది ఆటో వాళ్ళు ఉంటారు. సో ఆటో ఎక్కి మనం వాడపల్లి అయితే చేరవచ్చు. వాడపల్లి వెళ్ళిన వెంటనే అక్కడ మనకి స్నానానికి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. స్నానం చేసుకొని చక్కగా బట్టలు మార్చుకొని నామం ధరించి మొదటగా అయితే 7 కాయిన్స్ 7 పువ్వులు పట్టుకొని 7 ప్రదక్షిణలు అయితే చేస్తారు. ఎవరికైనా కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా లేదా మేము చెయ్యలేము అనుకునే వాళ్ళు 7 ప్రదక్షిణలు అయితే చేయలేకపోతున్నారు. ఆరోగ్యం అంతా బాగుండి చేయగలం అనుకుంటే మాత్రం 7 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. అది ప్రతి ప్రదక్షిణ కూడా చాలా దూరంగా ఉంటుందండి. 7 ప్రదక్షిణలు అయ్యేసరికి ఎలా లేదన్నా కూడా ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. ప్రతి ప్రదక్షిణకి కూడా అక్కడ హుండీలు ఉంటాయి. ఆ హుండీలోని ఆ కాయిన్ అండ్ అలాగే ఒక పువ్వు కూడా వేసేయాలి. అలా 7 ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం దర్శనంకి అయితే లైన్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ దర్శనం కూడా ఫ్రీ దర్శనం ఉంది, అండ్ అలాగే 50 రూపాయల దర్శనం ఉంది, అండ్ అలాగే 200 రూపాయల దర్శనం కూడా ఉంది. అండ్ ప్రోటోకాల్స్ దర్శనాలు కూడా ఉన్నాయండి. అక్కడ లోకల్ ఎంపీ వాళ్ళు కోనసీమ నుంచి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరి దగ్గరైనా సరే మీరు లెటర్స్ తెచ్చుకుంటే కనుక మీకు ఆ ప్రోటోకాల్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అక్కడ కూడా మనకి 200 రూపీస్ పే చేసి చాలా షార్ట్ కట్లోని మనం వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని రావచ్చు అనమాట. అండ్ అక్కడ స్వామి ఎర్రచందనం మూర్తి అండి. ఎర్రచందనంతో కొలువై ఉంటారు. ఆయన చాలా మహిమాన్వితమైన స్వామి అని చెప్పి చెప్పుకుంటున్నారు. అండ్ వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా కూడా అదే పవర్, అండ్ ఆయన మహిమలు ఎక్కడున్నా కూడా అలానే ఉంటాయని నేను భావిస్తాను. ప్రత్యేకంగా ఈ
పర్టికులర్గా ఈ వాడపల్లిలోనే ఇలా జరుగుతుందంటే స్థల మహత్యం కూడా అయ్యి ఉండొచ్చు. కొన్ని స్థలాలకు కూడా అంతటి ప్రాముఖ్యత ఉంటుంది ఆ స్థలంలో స్వామి వెళ్ళవడం. సో అక్కడ మనకి అలా జరగడం అనేది నిజంగానే నిజం. చాలా మంది నోట్లో విన్నాను, అందరి కోరికలు కూడా నెరవేరుతున్నాయి, ధర్మబద్ధమైన కోరికలు అయితే అని. అండ్ మా ఫ్యామిలీస్లో కూడా నెరవేరింది. వాళ్ళు మొక్కులు కూడా మళ్ళీ తీర్చుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్ 7 వారాలు అయిపోయి మళ్ళీ ఈ కోరిక నెరవేరితే నేను మళ్ళీ చేస్తాను స్వామి అని అనుకుంటే వాళ్ళ కోరిక నెరవేరిపోయింది. అండ్ అలాగే మళ్ళీ వాడపల్లి రావడం కూడా స్టార్ట్ చేశారు. మా ఫ్యామిలీస్లోనే స్వయంగా నేను చూసి మీ అందరికీ చెప్తున్నాను. అయితే నేను ఏ కోరికతో వెళ్దాను అని మీరు అనుకోవచ్చు. నేను ఏ కోరికతో వెళ్ళలేదండి. స్వామి మాకు మనశ్శాంతిని ఇస్తే చాలు అనుకొని మాత్రమే వెళ్ళాను. అనుకోకుండా వెళ్ళింది అది కూడాను. ఈ కోరికతో నేను చేస్తున్నాను అలా ఏం పెట్టుకోలేదు. నాకు జనరల్గా గుళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి గుళ్ళకి వెళ్ళాలి, అన్ని చోట్ల ఉన్న గుళ్ళని కూడా నేను కవర్ చేయాలనేది నాకు ఇష్టం. అండ్ అలాగే యూట్యూబ్లో కూడా పెట్టి మీ అందరికీ కూడా నేను షేర్ చేసినట్లు ఉంటుంది అని చెప్పేసి నాకు అదొక ఇష్టం అనమాట, అన్ని గుళ్ళకి తిరగడం అనేది. సో అలా మేము కూడా గుడికి వెళ్ళి 200 రూపీస్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము. 200 రూపీస్ దర్శనం కూడా మనకి బాగానే అవుతుంది. డిపెండ్స్ ఆన్ రష్ అనమాట. రష్ ఎక్కువ ఉంటే లేట్ అవుతుంది, తక్కువ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్కడ స్వామి యొక్క మనకి ఆ క్రేజ్ తెలిసిందే. స్వామి ఎక్కడున్నా కూడా అది ఇంకా ఆ ప్రాంతం అంతా కిటకిటలు ఆడిపోతుంది. సో అలా ఇక్కడ కూడా జనాలు బేభత్సంగా ఉంటున్నారు. ప్రదక్షిణలు చేయడానికి కూడా చాలా సమయం పట్టేస్తుందండి, అంతమంది ఉంటున్నారు. మేమైతే ఫస్ట్ వీక్ రథసప్తమి ముందు రోజు వెళ్ళాము. ఆ రోజు అయితే కొంచెం తక్కువ మందే ఉన్నారు, కానీ తర్వాత వీక్స్లో మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. సో చూసుకొని మీరు కూడా వెళ్ళండి. అండ్ వైజాగ్ నుండి ట్రైన్సే కాదు, బస్సెస్ కూడా స్పెషల్గా వాడపల్లి వెళ్ళే బస్సెస్ కూడా ఉన్నాయి. సో అలా కూడా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. అండ్ పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పిండి దీపాలు కొనుక్కుంటే 7 పిండి దీపాలు 100 రూపాయలకి అమ్ముతున్నారు. అదే మన ఇంటి దగ్గర నుంచి పిండి తీసుకొని వెళ్ళి అక్కడ కలుపుకొని పెట్టుకుంటే అదొక తృప్తి. ఎలా అయినా కూడా పర్వాలేదు. అండ్ గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తున్నాను, గుడిని శుభ్రంగా ఉంచండి. గుడిని దగ్గర వ్యాపారస్తులు కానీ ఇంకొకరు కానీ కమర్షియల్ చేయకండి. దేవస్థానం వాళ్ళైనా కూడా కొంచెం అన్నీ చూసుకుంటే మంచిది అని అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కటి కూడా చూసుకొని ఆచితూచి అడుగు వేసి మీరు స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గోదావరి స్పెషల్ స్వీట్స్ కానీ అండ్ అక్కడ ఉండే పువ్వులు కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. అన్నీ కూడా చక్కగా మనకు దొరికితే తెచ్చుకోవచ్చు. ఇప్పుడే అమెజాన్ నుండి ఒక పార్సల్ అయితే వచ్చిందండి. ఓపెన్ చేసేసి ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసేసుకున్నాను. ప్రజెంట్ అమెజాన్లోని సేల్ రన్ అవుతుంది, వ్యాలంటైన్స్ డే సేల్ అనేది. ఇందులో మనకి మినిమం 40% వరకు ఆఫర్స్ అనేవి ఉన్నాయి. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీద బాగా డిస్కౌంట్ వస్తున్నాయని చూసి చెక్ చేసుకొని నేను కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ అలాగే కొన్ని డ్రెస్సెస్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. సేల్లో ఉండగానే ప్లేస్ చేశాను. నేను ఆర్డర్ ప్లేస్ చేసిన 2 డేస్లో డెలివరీ అయిపోయింది. ఇంత ఫాస్ట్గా డెలివరీ అవుతుంది అనుకోలేదు. అక్కడ నాకు ఎస్టిమేటెడ్ డేట్ వచ్చేసి 15th చూపించింది, కానీ నాకు 2 డేస్లోనే అసలు డెలివరీ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా వస్తుంది అని చెప్పేసి. అండ్ సేఫ్గా అండ్ చాలా నీట్గా వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కానీ ఏమీ అవ్వలేదు. నాకు మోస్ట్ ట్రస్టెడ్ యాప్ ఏదైనా ఉంది అంటే అది అమెజాన్ అనమాట. మనకి రీఫండ్ కానీ అండ్ అలాగే రీప్లేస్ కానీ అన్నిటికీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ టైము అమెజాన్లోనే షాప్ చేస్తాను అనమాట. సో మీకు కూడా కావాలనుకుంటే కనుక ప్రజెంట్ సేల్ రన్ అవుతుంది, వ్యాలంటైన్స్ డే సేల్ అనేది. మనకి మినిమం 40% ఆఫర్స్ ఉన్నాయండి, హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయండి చాలా ప్రోడక్ట్స్ మీద. మీకు కావాలనుకుంటే కనుక చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ నేను ఇప్పుడు కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీకు చూపిస్తున్నాను. మీకు ఇందులో మీకు ఏమైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కనుక, అంటే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు మీకు 1 by 1 చూపించేస్తాను. వచ్చేసి నేను మెబ్లిన్ వాళ్ళది ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ బ్యాగ్ చాలా క్యూట్గా అనిపించింది. అంటే పేపర్తోనే కానీ ఇలా క్యూట్గా ఒక బ్యాగ్ లాగా వచ్చింది. నేను ఏం ఆర్డర్ ప్లేస్ చేసాను ఏమొచ్చిందన్న ఎగ్జైట్మెంట్లోని, అంటే ఈ బ్యాగ్ చూసిన ఎగ్జైట్మెంట్లో ఓపెన్ చేసి తీస్తాను అనమాట. అందులో ఏం లేదు. లిప్ బామ్స్ ఉన్నాయండి, మెబ్లిన్ వాళ్ళది బేబీ లిప్ బామ్స్ ఉన్నాయి. ఇది 1+1 ఆఫ్లో వచ్చింది. నేను ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు చూడలేదు, ఒకటే ఉంది కదా లిప్ బామ్, ఇది బాగుంది అని చెప్పి రివ్యూస్ విన్నాను. అండ్ పర్సనల్గా వాడిన వాళ్ళ దగ్గర కూడా నేను రివ్యూ తీసుకొని ఇదైతే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. ఒకటి 199 రూపీస్ పడింది.
కానీ రెండు కలిపి అంటే ఇక్కడ ఎంఆర్పి 199 రూపీస్ ఉంది, కానీ రెండు కలిపి నాకు 225 రూపీస్కి వచ్చాయన్నమాట. సో ఆల్మోస్ట్ 75 రూపీస్ తగ్గింది అని అనిపించింది. కానీ నాకు రెండు వస్తాయని నేను అనుకోలేదు, ఒకటే కదా అనుకున్నాను. కానీ 1+1 ఆఫ్లో వచ్చింది. చాలా బాగుంది. వెంటనే ఓపెన్ చేసుకుని ఇప్పుడు నేను అప్లై చేసుకున్నాను కూడా, చాలా బాగుంది. ఇంకా చూడాలి ముందు ముందుకి నాకు ఎంత బాగా నచ్చుతుంది అనేది. ప్రజెంట్ అయితే మాత్రం నాకు బాగా అనిపించింది. అండ్ వాడిన వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు, అందుకని తీసుకున్నాను. సో ఇవి మెబిలిన్ వాళ్ళది బేబీ లిప్స్ లిప్ బామ్స్ అయితే తీసుకున్నాను అనమాట. నాకు ఈ ప్యాకేజింగ్ చాలా నచ్చింది, ఇలా చాలా బాగా నచ్చింది. ఇది తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి. అండ్ సెకండ్ వచ్చేసి సెటాఫిల్ వాళ్ళది జెంటిల్ స్కిన్ క్లెన్జర్ తీసుకున్నాను. ఇది నార్మల్గా ఒకప్పుడు ఇంత తీసుకుంటే 600 రూపీస్కి అలా వచ్చేది. ఇది ఇంత చిన్న బాటిల్ ఇప్పుడు 500 రూపీస్ అండి. అంటే దీని మీద ఎంఆర్పి 460 రూపీస్ ఉంది. ఇది కాకపోతే బాగానే వచ్చింది, 300 రూపీస్కి ఎంతకో, 300 కూడా 280 రూపీస్కి ఎంతకు వచ్చినట్లుంది, బాగా వచ్చింది. ఒకప్పుడు దీనికన్నా పెద్దది 600 రూపీస్కి వచ్చింది. సెటాఫిల్కి పెరిగినంత డిమాండ్ నాకు తెలిసి మధ్యకాలంలో దేనికి పెరగలేదు అనిపిస్తుంది. ప్రోడక్ట్ కూడా అంతే బాగుంటుంది నిజంగా. మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఏదైనా చూస్ చేసుకోవాలనుకుంటే కనుక సెటాఫిల్ చూస్ చేసుకోండి. నేను క్లెన్జర్ అయితే ఇదే యూస్ చేస్తున్నాను, నాకు ఇది బాగా సెట్ అయింది. సో నాలాంటి మెయిన్గా సెన్సిటివ్ స్కిన్ అండ్ డల్ స్కిన్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది సూపర్గా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి సెటాఫిల్దే మాయిశ్చరైజర్ కూడా తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్న పెద్ద డబ్బా అయిపోయింది, నేను తీసుకొని ఆల్మోస్ట్ 1 ఇయర్ దగ్గర వస్తుంది. 1200కి వస్తుందండి ఇంత డబ్బా. ఇప్పుడు ఇంత చిన్న ట్యూబే 680 రూపీస్ అనమాట. ఇదెక్కడ చూడండి, పెద్దది. ఇది ఎంత దగ్గర 1 ఇయర్ వచ్చింది. ఇది నాకు తెలిసి హార్డ్లీ 2 మంత్స్ రావడం కూడా కష్టం అనిపిస్తుంది. బట్ చెప్పాను కదా, దీనికి చాలా డిమాండ్ పెరిగిపోయింది. సెటాఫిల్ బ్రాండ్కి మాత్రం చాలా బాగుంటుంది. సో ఇది మాయిశ్చరైజర్ ఎవరికైనా కూడా చాలా డ్రై స్కిన్ అనుకున్నా, చాలా సెన్సిటివ్ స్కిన్ అనుకున్నా కూడా ఇది ట్రై చేయండి. అండ్ రాను స్కిన్ టెక్స్చర్ కూడా బాగుంటుంది సెటాఫిల్ మాయిశ్చరైజర్ యూస్ చేయడం వల్ల. అండ్ డర్మటాలజిస్ట్ కూడా నాకు సజెస్ట్ చేసింది అయితే ఇదే. సో అందుకని చెప్పేసి క్లెన్జర్ కానీ ఇది కానీ నేను ఇవే యూస్ చేస్తున్నాను. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి డాట్ అండ్ కీ నుండి ఒక ఫేస్ వాష్ కూడా తీసుకున్నానండి. ఇది కూడా జెంటిల్గా ఉంది, చాలా బాగుంది. ఇది జెల్ ఫేస్ వాష్. మెయిన్గా బ్లెమిసెస్ ఎవరికైతే ఉంటాయి, మచ్చలు అవన్నీ కూడా వాళ్ళకి కొంచెం రెడ్యూస్ అవుతాయి అంట. ఫేస్ వాష్ వల్ల రెడ్యూస్ అవుతాయని అయితే నేను నమ్మను, కానీ సోప్ పడలేని వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో డాట్ అండ్ కీ బ్రాండ్ కూడా ఈ మధ్య చాలా బాగుంటుందని విన్నాను. సో అందుకని చెప్పేసి ఇది ఒకటి ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను. అండ్ నైట్ సీరం ఒకటి తీసుకున్నానండి. నేను ఈ మధ్యకాలంలో ప్లమ్ సీరం అయితే యూస్ చేస్తున్నాను. సో అదే ఇంకొకటి కొత్తది అయితే తీసుకున్నాను అనమాట. ఇవ్వండి, ఇంక ఓపెన్ కూడా చేయలేదు నేను. ప్లమ్ సీరం అయితే కొత్తది తీసుకున్నాను. ఇది నా దగ్గర ఉన్నది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. జస్ట్ 2 డ్రాప్స్ వేసుకొని ఫేస్కి అప్లై చేసుకుని నైట్ టైం పడుకుంటే సరిపోతుంది. ఫేస్ చాలా మాయిశ్చర్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ కలర్ కాంప్లెక్షన్ కూడా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఇదైతే కంటిన్యూ చేస్తున్నాను, నాకు సెట్ అయింది నా ఫేస్కి అని చెప్పి. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సో టోటల్గా వచ్చేసి నేను ఒక 5 ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను స్కిన్ కేర్కి సంబంధించినవి. ఇంకా కొన్ని ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాను. వచ్చిన తర్వాత డెఫినెట్గా మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ డ్రెస్సెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. సో ఆఫర్ అంటే అమెజాన్లో అయితే సేల్ రన్ అవుతుంది, వ్యాలంటైన్స్ డే సేల్ అనేది రన్ అవుతుంది. మినిమం 40% వరకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏమైనా కావాలనుకుంటే కనుక తీసుకోండి, ఈ టైంని అయితే యూటిలైజ్ చేసుకోండి. వీటి లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలనుకుంటే చెక్ చేసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ.